హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ స్టడీ హబ్. దీంట్లో విషయానికి వస్తే టుడే మనం ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ డిసెంబర్ 15 నుంచి అని ఆల్రెడీ మనకి సైట్లో పెట్టడం జరిగిందనమాట. కాబట్టి అలా ప్యాటర్న్ ఏంది, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎలా ప్రిపేర్ అవుతే మేబీ జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, ఈ తక్కువ టైంలో మనం ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయడానికి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్, నెగిటివ్ మార్కింగ్, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, స్టేజ్ 1 ఎలా, స్టేజ్ 2 ఎలా, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. దాంట్లో విషయానికి వస్తే ఫస్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే మనకి ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనమాట. అంటే కంపల్సరీ మనకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళకి నిర్వహించబడేటువంటి ఎగ్జామ్స్ ఇవి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనమాట. అదేవిధంగా సేమ్ ప్యాటర్న్లో మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ కనుక ఉంటాయి. కాబట్టి అదేంటంటే 10th క్వాలిఫికేషన్ మీద ఉన్నటువంటి ఎగ్జామ్స్. కాబట్టి ఇది ఏంటంటే 10th క్వాలిఫికేషన్ మీద ఉన్నటువంటి ఎగ్జామ్స్ ప్యాటర్ను, ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్యాటర్ను రెండు కూడా ఈక్వల్ సిలబస్. కానీ అంటే రెండు సేమ్ సిలబస్ అయినప్పటికీ మనకి డెప్త్ పరంగా, అంటే ఒక సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ డెప్త్ అనేది, చాప్టర్ డెప్త్ అనేది ఈ ఎన్టీపీసీలో ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ గ్రూప్ డి విషయానికి వస్తే ఓన్లీ 10th బేస్ మాత్రమే ఉన్నటువంటి ఎగ్జామ్ కాబట్టి దానికి 10th బేస్లో ఉన్నటువంటి సిలబస్ మాత్రమే నిర్ణయించడం అనేది జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డిసెంబర్ 15 నుంచి స్టేజ్ 1 జరుగుద్దని ఆల్రెడీ మనకి సైట్లో పెట్టారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుంది, దాని గురించి పూర్తి డిస్కషన్ ఇప్పుడు చేద్దాం. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు ఉన్నాయన్నమాట. కాబట్టి మనం ఫస్ట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనకి కేవలం 75 to 80 డేస్ మాత్రమే టైం ఉంది. కాబట్టి ఆ టైంలో స్టేజ్ 1ని స్టేజ్ 1లో ఎలా మనం నెగ్గాలి, అంటే స్టేజ్ 1లో మనకి క్వాలిఫై ఏ విధంగా అవ్వాలో ఇప్పుడు దాన్ని ఒకసారి చూద్దాం అనమాట. ఈ స్టేజ్ 1 తీసుకున్నట్లయితే స్టేజ్ 1 మనకి టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. ఈ 100 మార్క్స్ ఎగ్జామ్ కూడా కేవలం 90 మినిట్స్లో మాత్రమే. టైం ఎంతంటే 90 మినిట్స్. కేవలం 90 మినిట్స్ అనమాట. కేవలం 100 మార్కులకి ఎగ్జామ్ అనమాట. 90 నిమిషాల్లో దీన్ని కంప్లీట్ చేయాలన్నమాట. 100 మార్కుల ఎగ్జామ్ కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. అంటే రైట్ ఆన్సర్కి ఏమో 1 మార్క్ అనమాట. అండ్ రాంగ్ ఆన్సర్ విషయానికి వస్తేనేమో ఒకవేళ ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్. 1/3 నెగిటివ్ అనమాట. అంటే మనం 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్లో ఒక 4 తప్పు ఆన్సర్లు పెట్టినట్టయితే ఆ 4కి 1/3 వేసుకోవాలి. అంటే ఎవ్రీ 3 క్వశ్చన్స్కి ఒక రాంగ్ ఆన్సర్ ఉంటుంది. అంటే 3 రాంగ్ ఆన్సర్స్ పెట్టినట్లయితే ఒక రైట్ ఆన్సర్ అనేది క్యాన్సిల్ అవడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి దీనికి ఏంటంటే 1/3 వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈచ్ ఒక క్వశ్చన్కి 1 మార్కు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఇది మనకి 90 నిమిషాలకు 100 మార్కులకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనమాట. మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నిర్వహించేది ఏంటంటే టోటల్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనమాట. ఇంతకుముందు ఎవ్రీడే 3 పేపర్స్ ఉండేవి. అంటే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, 3 షిఫ్ట్లు ఉండేవి. ఇప్పుడు కోవిడ్-19కి సంబంధించి ఈ సిచ్యువేషన్ కారణంగా మనకి కేవలం డైలీ 2 షిఫ్ట్స్ మాత్రమే ఉంటున్నాయి. ఒకటి మార్నింగ్ షిఫ్ట్ అండ్ అగైన్ మనకి ఆ 4 o'clock అప్పుడు ఈవినింగ్ షిఫ్ట్ ఒకటి. కేవలం పర్ డే 2 షిఫ్ట్స్ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే మనకి స్టేజ్ 1 మాత్రం ఓన్లీ మనం మాట్లాడుకునేదంతా స్టేజ్ 1 అనమాట. స్టేజ్ 1 గురించి కాబట్టి దీంట్లో మనకి మ్యాథ్స్ తీసుకున్నట్లయితే మనకి 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్.
30 మార్క్స్కి 30 క్వశ్చన్స్ అనమాట. అంటే 30 క్వశ్చన్స్కి ఇచ్చేసి ఆ 30 క్వశ్చన్స్కి 30 మార్కులు కేటాయించడం జరుగుతుంది అనమాట. ఇండివిజువల్ టైం అవుట్ మాత్రం ఉండదు. అంటే మ్యాథ్స్కి ఇంత టైము అలా ఏమీ ఉండదు అనమాట. ఓవరాల్గా టైం ఉంటుంది. ఓవరాల్ టైమింగ్లో మనకి మ్యాథ్స్లో 30 మార్కులు రావడం జరుగుతుంది. ఈ 30 మార్కులు 30 క్వశ్చన్స్ కేటాయించడం జరుగుతుంది. అంటే మ్యాథ్స్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే 30 క్వశ్చన్స్ అనమాట, 30 మార్కులు. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులు. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, 40 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. దీంట్లో విషయానికి వస్తే మనకి 30 మార్క్స్ అంటే 30 క్వశ్చన్స్ అనమాట. 30 క్వశ్చన్స్ టోటల్గా మనకి వచ్చేసి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్ అనమాట. ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి స్టేజ్ 1లో మనకి ఏమి ఇస్తారంటే మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అండ్ అగైన్ జనరల్ అవేర్ నుంచి 40 క్వశ్చన్స్ అనమాట. దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది మనకి కేవలం మ్యాథ్స్ మీదే ఎక్కువ డిపెండ్ అయింది. మ్యాథ్స్ నుంచి మనకి ఇక్కడ ఒక 30 మార్క్స్ అగైన్ మనకి 30 క్వశ్చన్స్. 30 అండ్ 30 అంటే 60 క్వశ్చన్స్ మనకి కేవలం ఒక మ్యాథ్స్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. ఆ మ్యాథ్స్లో మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ అనమాట, యాప్టిట్యూడ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకి ఎక్కువగా మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే మ్యాథ్స్ని డైలీ ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఆల్సో జనరల్ అవేర్నెస్ నుంచి ఈ జనరల్ అవేర్నెస్ తీసుకున్నట్లయితే దీంట్లో ఏ టాపిక్స్ ఉంటాయంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ 3 సబ్జెక్టుల నుంచి మనకి ఇక్కడ 20 మార్క్స్ రావడం జరుగుతుంది. 20 మార్క్స్ మనకి ఈ జనరల్ అవేర్నెస్లో ఉన్నటువంటి 40 మార్క్స్లో కేవలం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ నుంచి మనకి 20 మార్క్స్ రావడం జరుగుతుంది. 20 ఈ 40లో 20 రిమూవ్ చేస్తే మనకి ఇంకా రిమైనింగ్ 20 మార్క్స్ మిగులుతాయి. ఈ 20 మార్క్స్ తీసుకున్నట్లయితే మనకి ఈ పాలిటీ, ఎకానమీ అండ్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి మనకి కేవలం 6 మార్క్స్ మాత్రమే వస్తాయి. 6 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అగైన్ మనకి రిమైనింగ్ 20 అండ్ 6 26 ఇంకా రిమైనింగ్ 14 మార్క్స్ ఉంటాయిగా. ఈ 14 మార్క్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే నుంచి మనకి 14 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది టోటల్గా మనకి వచ్చేసేసి ఈ స్టేజ్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూసినట్లయితే మనకి ఓన్లీ మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, అగైన్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 40 క్వశ్చన్స్ అనమాట. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి నెగిటివ్ ఎంత అంటే 1/3 అనమాట. ఈచ్ రాంగ్ ఆన్సర్కి మనకి 3 రాంగ్ ఆన్సర్స్ పెట్టినట్లయితే ఒక రైట్ ఆన్సర్ 1 మార్క్ అనేది నెగిటివ్గా కేటాయించడం జరుగుతుంది. అంటే 1/3 నెగిటివ్ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఈచ్ రైట్ ఆన్సర్కి 1 మార్క్ రావడానికి ఈ ప్యాటర్న్ తయారు చేయడం జరిగింది. అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 1 మార్క్ అనమాట, 3 రాంగ్ ఆన్సర్స్కి 1 నెగిటివ్ మార్కింగ్ అనమాట. నెక్స్ట్ అగైన్ జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్లో మనం చాలా పెద్ద సిలబస్ కాబట్టి దీంట్లో ఏ విధంగా చదవాలి. జనరల్ అవేర్నెస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి 20 మార్క్స్, అగైన్ మనకి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ నుంచి 6 మార్క్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 14 మార్క్స్ 14 అనమాట.
ఇక్కడ మనకి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటంటే మనకి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఈ 14 మార్కులు అనేవి చాలా ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు అనమాట. తక్కువ సిలబస్లో ఎక్కువ మార్కులు సంపాదించడానికి ఛాన్స్ ఉన్నటువంటి పార్ట్స్ ఇవన్నమాట. నెక్స్ట్ ఒకవేళ ఇండివిజువల్గా మనం చూస్తే అంటే మ్యాథ్స్లో మనకి ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ దాని గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మ్యాథ్స్ తీసుకున్నట్లయితే ఈ మ్యాథ్లో మొత్తం మనకి ఎన్ని టాపిక్స్ ఉంటాయంటే సుమారుగా మనకి అర్థమెటిక్లో దీంట్లో మ్యాథ్స్లో మళ్ళీ 2 ఉంటాయన్నమాట. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ 2 ఈ మ్యాథ్స్ టాపిక్లో తీసుకున్నట్లయితే మనకి ఈ మ్యాథ్స్లో వచ్చేటువంటి 40 క్వశ్చన్స్ అనేవి 40 క్వశ్చన్స్ మనకి ఎక్కడెక్కడ నుంచి వస్తాయంటే ఒకటేమో అర్థమెటిక్ నుంచి కొన్ని, ప్యూర్ మ్యాథ్స్ నుంచి కొన్ని రావడం జరుగుతుంది అనమాట. ఈ అర్థమెటిక్ అనే టాపిక్ తీసుకున్నట్లయితే ఈ అర్థమెటిక్ మొత్తంలో మనకి ఎన్ని టాపిక్స్ ఉంటాయంటే ఒక 20 టాపిక్స్ వరకు ఉంటాయి. 20 టాపిక్స్ వరకు ఉంటాయి అర్థమెటిక్లో అనమాట. అండ్ అగైన్ మనకి ఈ మ్యాథ్స్లో విషయానికి వస్తే 10 టాపిక్లు ఉంటాయి. 10 టాపిక్స్ అనమాట. ఈ ప్యూర్ మ్యాథ్స్లోనేమో 10 టాపిక్లు, అర్థమెటిక్లోనేమో 20 టాపిక్స్ వరకు ఉంటాయి అనమాట. నెక్స్ట్ దీంట్లో క్వశ్చన్స్ ఈ 40 అనేది ఏ విధంగా వస్తాయంటే మనకి ఇక్కడ ఒక ప్యూర్ మ్యాథ్స్ నుంచి మనకి వచ్చేటువంటి క్వశ్చన్స్ టోటల్గా మనకి ఎన్ని రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఒక 12 మార్క్స్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 12 మార్క్స్ అనేది ప్యూర్ మ్యాథ్స్ నుంచి వస్తున్నాయి అనమాట. అగైన్ మనకి ఈ 20 టాపిక్స్ నుంచి రిమైనింగ్ ఉన్నటువంటి ఈ 28 మార్క్స్ అనేది ఇక్కడ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 30 మార్క్స్ కాబట్టి ఈ 20 టాపిక్స్ ఇక్కడ ఈ విధంగా మనకి ఈ మ్యాథ్స్లో ఉన్నటువంటి 30 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో అర్థమెటిక్లో నుంచి 20 టాపిక్లు ఉన్నాయి. అండ్ ప్యూర్ మ్యాథ్స్లో మనకి వచ్చేసి 10 టాపిక్స్ ఉన్నాయి. 10 టాపిక్స్ అనమాట. అయితే ఈ 20 టాపిక్స్ నుంచి మనకి 20 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నియర్లీ అనమాట. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఆ ప్యాటర్న్ తయారు చేసేదాన్ని బట్టి మనకి మ్యాథ్స్ నుంచి ఈ అర్థమెటిక్ నుంచి 20 టాపిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి 10 టాపిక్ల నుంచి 10 మార్కుల వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం ఏంటంటే ఈ అర్థమెటిక్ అనే దాంట్లో మనకి ఎక్కువగా మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి కొన్ని టాపిక్స్ మాత్రమే ఉంటాయి. వాటిని ఎక్కువగా మనం కొంచెం బాగా ప్రిపేర్ అయినట్లయితే ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఈ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి ఎన్ని టాపిక్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే దీంట్లో మనకి నియర్లీ మనకి ఒక 25 టాపిక్స్ వరకు ఉన్నాయి. 25 టాపిక్స్ అనమాట. ఇవి 25 టాపిక్స్ వరకు ఉన్నాయన్నమాట ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో. దీంట్లో మనం ఓన్లీ రీజనింగ్ అనేది తీసుకోకూడదు అనమాట. దీంట్లో దీంట్లో ఇంక్లూడ్ అయి ఉండే ఏంటంటే వెర్బల్, నాన్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అనేటువంటి 2 టాపిక్స్ ఆల్రెడీ దీంట్లో ఇంక్లూడ్ ఉన్నటువంటి జనరల్ ఇంటెలిజెన్స్లో అండ్ రీజనింగ్లో మనకి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ ఉంటాయి. అండ్ ఆల్సో రీజనింగ్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి అనమాట. ఇవి టోటల్గా మనకి ఏంటంటే 25 టాపిక్స్ వరకు ఉంటాయి. వీటిలో మనం డైరెక్ట్గా మనం 30 మార్క్స్ కాబట్టి ఈ 30 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ టోటల్గా మనం మ్యాథ్స్ తీసుకున్నట్లయితే 60 మార్క్స్లో మనం అవుట్ ఆఫ్ 50 మార్క్స్ సంపాదించడానికి ఎక్కువగా స్కోప్ ఉందన్నమాట. అంటే మనం డైలీ మ్యాథ్స్ చేసినట్లయితే ఈ 60 మార్క్స్లో మనం అవుట్ ఆఫ్ 50 మార్క్స్ అనమాట. 60 అవుట్ ఆఫ్ 50 కంపల్సరీ మనం గెయిన్ చేయొచ్చు. కొత్త వ్యక్తులు అయితే అసలు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అసలు ఏమీ రాని వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళు ఏం చేయాలంటే ఈ అర్థమెటిక్లో ఉన్నటువంటి ఈ 20 టాపిక్స్ అండ్ ప్యూర్ మ్యాథ్స్లో ఉన్నటువంటి 10 టాపిక్స్లో నుంచి ఎక్కువ మార్క్స్ ఎక్కడ గెయిన్ అవుతాయి అంటే ఇంతకుముందు ఓల్డ్ ఎగ్జామ్లో ఏ
టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో తీసుకొని అంతవరకే పర్టికులర్ టాపిక్స్ని ఎంచుకొని ఈ మొత్తం 30 టాపిక్స్లో నుంచి కేవలం ఒక 20 టాపిక్స్, ఏడున్నటువంటి 25 టాపిక్స్లో నుంచి కేవలం ఒక 15 టాపిక్స్ ఇలా మనం మొత్తం ఒక ఫిల్టర్గా చేసుకున్నట్లయితే రిమైనింగ్ మొత్తం మనకి వచ్చేసేసి ఒక 25 to 30 టాపిక్స్ మాత్రమే మిగులుతాయి. వాటి వరకే ప్రిపేర్ అయినట్లయితే 40 మార్క్స్ అయినా మనం గెయిన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఒక 40 తెచ్చుకున్నట్లయితే అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి మనం ఒక 20 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే 60 మార్క్స్ వరకు సంపాదించవచ్చు. స్టేజ్ 1 క్వాలిఫై అవ్వాలంటే ఒక 60 మార్క్స్ వరకు వచ్చినట్లయితే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అనమాట. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలామంది స్టడీకి చాలా లాంగ్ అయిపోయారు, అంటే చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఎవరు ఎక్కువగా ప్రిపేర్ అవ్వడం లేదు. ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఎంత చదివిన వాళ్ళైనా సరే ఆల్రెడీ ఒక ఫ్లో లేకపోయినట్లయితే కంటిన్యూగా ప్రిపేర్ అవ్వనట్లయితే కంపల్సరీ చదివినవన్నీ కూడా మర్చిపోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే కొంచెం వాళ్ళు మనకంటే ఫాస్ట్గా ఉంటారు స్టార్టింగ్ వాళ్ళకంటే. కాబట్టి మనం వాళ్ళతో ఈక్వల్గా చదవడానికి ఛాన్సెస్ ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా సరే పర్టికులర్ టాపిక్లు ఎంచుకొని వాటిని ఎక్కువగా ప్రిపేర్ అయినట్లయితే ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. ఇది మనకి టోటల్గా మ్యాథ్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్ తీసుకున్నట్లయితే ఎవరికైనా సరే జనరల్ అవేర్నెస్ అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అనగానే చాలా పెద్దది, ఒక సముద్రం లాగా ఉంటుంది అని అందరూ ఫీల్ అవుతారనమాట. మనం ఏం చేయాలంటే జనరల్ అవేర్నెస్ ఈ జనరల్ అవేర్నెస్ టాపిక్ తీసుకున్నట్లయితే ఈ జనరల్ అవేర్నెస్లో మనం ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అనుకున్నాం ఆల్రెడీ. ఈ ఫిజిక్స్, బయాలజీ, అండ్ కెమిస్ట్రీ ఈ మూడింటి నుంచి మనం ఏమనుకున్నామంటే ఒక 20 మార్క్స్ వరకు 20 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఈ మూడింటి నుంచి. కాబట్టి ఫిజిక్స్లో ఉన్నటువంటి టోటల్ టాపిక్స్ ఏంటంటే ఒక 10, కెమిస్ట్రీలో ఒక 10 అండ్ బయాలజీలో ఒక 10. అంటే కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ మొత్తం కలిపితే మనకి 30 టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఈ 30 టాపిక్స్ నుంచి మనకి 20 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. 30 టాపిక్స్ నుంచి 20 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళు ముందు ఏం చేయాలంటే ఎవ్రీడే కంపల్సరీ మ్యాథ్స్ చేయాలి. మ్యాథ్స్ ఏ విధంగా అంటే ఎవ్రీడే ఒక టాపిక్ కంప్లీట్ అయ్యేటట్లు చేసుకోవాలన్నమాట. ఒక టాపిక్ వైజ్గా కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అగైన్ ఆల్సో మనకి దాంతోపాటు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ 3 సబ్జెక్టులో కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఆర్ ఫిజిక్స్ ఈ మూడిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ని ఎంచుకొని మీకు నచ్చిన సబ్జెక్ట్ని ఆ సబ్జెక్ట్ని డైలీ ఒక టాపిక్ కంపల్సరీ 100% ప్రిపేర్ అవ్వాలన్నమాట. అండ్ ఆల్సో డైలీ కరెంట్ అఫైర్స్ ఆర్ స్టాక్ జీకే ఒక టాపిక్ అనేది ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి దాని మీద. దీంట్లో విషయానికి వస్తే దీని తర్వాత ఎక్కువగా మనం ప్రిపేర్ అవ్వాల్సింది జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నట్లయితే ఈ జీకేలో మనకి వచ్చేసేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఎప్పుడైనా సరే డైలీ కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం లేదు. డైలీ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఒక బుక్లో రాసి నెక్స్ట్ డే కరెంట్ అఫైర్స్ ఒక బుక్లో రాసి ఇలా రాసుకుంటా వెళ్ళినట్లయితే మీరు ఎక్కువగా కన్ఫ్యూజన్కి గురవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఒక కొత్త కోణంలో ప్రిపేర్ అవ్వాలి. కొత్తగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయాలి. కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో మనం చెప్దాం దాని గురించి. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీకేని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకోండి. ఓల్డ్ ఎగ్జామ్ అంటే ఇంతకుముందు ఆర్ఆర్బీ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా అడుగుతున్నాడు, ఏ టాపిక్ నుంచి మనకి స్టాక్ జీకే రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇలా మనం ఇవన్నిటిని ఫైండ్ అవుట్ చేసినట్లయితే అన్నిటిని మనం గ్యాదర్ చేసుకొని దాంట్లో మనం ఒక బ్రీఫ్గా మొత్తం టోటల్గా దాంట్లో నుంచి కొన్ని టాపిక్స్ని బయటికి లాగినట్లయితే ఆ టాపిక్స్ని ఎక్కువగా ప్రిపేర్ అయితే మనకి మార్క్స్ అనేది ఎక్కువగా రావడానికి అండ్ ప్లస్ కన్ఫ్యూజన్ లేకోకుండా ఉండడానికి. మేజర్గా మనం ఎంత చదివామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని గుర్తుంచుకున్నాం అన్నది ఇంపార్టెంట్. ప్రతిదానికి కోడ్ అప్లై చేయలేం. కోడ్ అప్లై చేసినట్లయితే కెమిస్ట్రీకి కోడ్ అప్లై చేయాలి, ఫిజిక్స్ కోడ్ అప్లై చేయాలి, అండ్ పాలిటీకి కోడ్ అప్లై చేయాలి, మ్యాథ్స్కి కోడ్ అప్లై చేయాలి. కాదు ఇది పాసిబుల్ కాదు. ఇన్నిటికి కోడ్ అప్లై చేసుకుంటూ పోతే మన మైండ్ మొత్తం క్లోజ్ అయిపోద్ది, ఏమీ గుర్తురావన్నమాట ఆ టైంలో. కాబట్టి ఏంటంటే పర్టికులర్గా కొన్నిటికి మాత్రమే కోడ్ అప్లై చేయాలి, మిగతా వాటికి ఒక సీక్వెన్స్లో చదువుకుంటూ వెళ్ళాలి. ఆ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఎగ్జామ్ను బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే ఆ ఓల్డ్ ఎగ్జామ్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటంటే స్పోర్ట్స్,
అందరికీ ఈజీ అయినటువంటి టాపిక్, కొంచెం గుర్తుండేటువంటి టాపిక్ స్పోర్ట్స్ అనమాట. ఈ స్పోర్ట్స్లో మనం స్పోర్ట్స్ని ఏ విధంగా చదవాలి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక వరల్డ్ కప్ జరిగినట్లయితే ఆ వరల్డ్ కప్ గురించి కానీ, ఇలా కాకోకుండా అంటే మనం డే బై డే వచ్చినటువంటి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కాకోకుండా మీరు అన్ని గేదర్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేశారు, ఇవాళ స్పోర్ట్స్ టాపిక్ స్టార్ట్ చేశారు, దాంట్లో మొత్తం ఒక ఫిల్టర్ చేసుకొని ఒక బుక్లో రాసుకోవాలి. ఏ విధంగా ఒక 6 months or 1 year బ్యాక్ నుంచి దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ టెన్నిస్ తీసుకున్నారు. ఈ టెన్నిస్ 2019 and 2020లో జరిగినటువంటి టెన్నిస్ టోర్నమెంట్లకు సంబంధించి మ్యాటర్ మొత్తం ఒక చోట రాసుకోవాలి. 2019లో ఈ టెన్నిస్ వింబుల్డన్ ఎవరు గెలిచారు, ఫ్రెంచ్ ఓపెన్ ఎవరు గెలిచారు, సింగిల్స్ వరకు చాలు మేజర్గా అలా ప్రిపేర్ అవ్వాలి. 2020లో ఎవరు గెలిచారు, ఆ టాపిక్స్ అన్నీ ఒక చోట ఉండాలి. ఇక కరెంట్ అఫైర్స్ ఏం లేదు, మళ్ళీ ఒకవేళ 2019లో ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగింది అనుకుందాం, దాన్ని దీనికి యాడ్ చేసుకోవాలి అంతే. కాబట్టి ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక ప్రిపరేషన్ ప్లానింగ్ ఉన్నట్లయితే దీన్ని యాడ్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్ వన్, దీంట్లో క్రికెట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఐసీసీ వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది, స్టార్టింగ్ ఎప్పుడు, ఎండింగ్ ఎప్పుడు, లాస్ట్ వరల్డ్ కప్ ఎవరు గెలిచారు, లాస్ట్ వరల్డ్ కప్లో ఎవరికి ఎన్ని స్కోర్ వచ్చాయి, ఎక్కువ స్కోర్ సాధించినటువంటి వ్యక్తి ఎవరు, ప్లే ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు, ఇలా మనం డిఫరెంట్గా అన్నీ ఒకే చోట పోగేసుకొని రాసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రతి టోర్నమెంట్ని, అది టెన్నిస్ కానీ, క్రికెట్ కానీ, ఇంకేదైనా ఫుట్బాల్ కానీ ఏదైనా సరే ఒక చోట మీరు ఫిల్టర్ చేసుకొని ఒక బుక్లో రాసుకున్నట్లయితే ఈజీగా స్టాక్ అక్కడే ఉండాలి, కరెంట్ అఫైర్స్ దాంట్లోనే ఉండాలి. ఒక టాపిక్ రాసేటప్పుడు ఆ టాపిక్లోనే స్టాక్ జీకే ఉండాలి, ఆ టాపిక్లోనే కరెంట్ అఫైర్స్ కనుక ఉండాలన్నమాట ఎండింగ్లో. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్గా ఉన్నట్లయితే ఎవరైనా కొత్త విషయాలు ఏమైనా వస్తే దానికి యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఆ విధంగా ప్రిపేర్ అయినట్లయితే స్కోర్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు. మేజర్గా ఏంటంటే ఎక్కువగా గుర్తుంచుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే స్టార్టింగ్లో జరిగినటువంటి టాపిక్ని కూడా ఎక్కువగా గుర్తుంచుకోవడానికి, ఎక్కువసేపు గుర్తుంచుకోవడానికి మైండ్లో ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, మీరు ఏంటంటే ఈ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ 1 weekలో ఫిజిక్స్ 7 టాపిక్స్ అయిపోయాయి అనుకుందాం. అలా కాకోకుండా ఒక 5 టాపిక్స్ అంటే 5 daysలో 5 టాపిక్స్ చదివిన తర్వాత 6th and 7th డేలో ఆ 2 days గ్యాప్ ఇచ్చి ఈ 5 టాపిక్స్ని రివిజన్ చేయాలి. ఆ విధంగా రివిజన్ చేయడం వల్ల ఏమైందంటే స్టార్టింగ్ డే నుంచి చదివినటువంటి 5 టాపిక్స్ ఈజీగా మీకు గుర్తుండిపోతాయి. అంటే ఒకసారి రివిజన్ చేసినట్లు అవుతుంది అనమాట. మ్యాథ్స్ అయినా అంతే, ఒక టాపిక్ చేసిన తర్వాత ఒక 3-4 టాపిక్స్ అయిపోయిన తర్వాత ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చి ఆ 3-4 టాపిక్స్ని మళ్ళీ రివిజన్ చేయాలి. రివిజన్ చేసి దాంట్లో బ్రీఫ్గా ఒకసారి చూస్తూ ఉండాలి. అంటే మీకు ఎంత గుర్తుంది, మీకు ఎంత వస్తుంది, ఎక్కడ ఎక్కువగా స్ట్రెస్ ఉంది, అంటే ఎక్కడ ఎక్కువగా ఇబ్బంది ఉంది, ఏ మెథడ్ దగ్గర ఎక్కువగా ఇబ్బంది ఉందో ఆ మెథడ్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ అలా తరువుగా చేస్తూ ఉన్నట్లయితే మీరు స్టార్టింగ్ డే ఫస్ట్ 1 డేలో మీరు స్టార్టింగ్ డేలో ప్రిపేర్ అయినటువంటి మ్యాథ్కి సంబంధించినటువంటి ఒక టాపిక్ 30 days తర్వాత కూడా ఇప్పటికీ 4-5 సార్లు రివిజన్ అవుతుంది. ఒక 1 month పోయేసరికి స్టార్టింగ్ డేలో మనం ప్రిపేర్ అయినటువంటి టాపిక్ 3-4 times రివిజన్ అవుతుంది. ఎక్కువగా ఉన్నటువంటి ఇబ్బందికరంగా ఉన్నటువంటి టాపిక్ని కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మనం మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సిలబస్ పరంగా కానీ, ఏ బుక్స్ చదవాలో, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి, వాటి గురించి మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైనా సరే ఇంత ప్రిపేర్ అయ్యి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం చాలామందికి రావడం లేదు. ఆన్లైన్ ఎగ్జామ్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి, తక్కువ టైంని అంటే టైంని ఎలా మనం సరైన విధంగా యూజ్ చేసుకోవాలి. కేవలం 90 minutes ఉంటాయి కాబట్టి మనం క్వశ్చన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఎగ్జామ్ స్టార్ట్ చేసామన్నట్లయితే ఒక చోట మనకి రాని క్వశ్చన్ వస్తే ఏ విధంగా ఉండాలి, క్వశ్చన్ పెద్దగా ఉంటే ఏం చేయాలి, టైం వేస్ట్ అయ్యే క్వశ్చన్ వస్తే ఎలా మనం దాన్ని మోడిఫై చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి, లేదా పాస్ చేయాలా, లేదా మార్క్ అండ్ రివ్యూ పెట్టాలా, వీటి గురించి కూడా ఒక క్లాసెస్ తీద్దాం. అండ్ ఆల్సో మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎక్కువగా మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. మాక్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎక్కువగా రాస్తే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. అసలు మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంత టైం మిగులుతుంది, ఎంత టైం మనకి సరిపోవడం లేదు, ఎన్ని క్వశ్చన్స్ మాత్రమే మనం ఆన్లైన్ ఎగ్జామ్లో చూడగలుగుతున్నాం, దీని గురించి టోటల్గా మనం ఒక క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.